శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ ఆడియో పెట్టడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఆహ్, కొన్ని విషయాలు మనసుకి కొంచెం బాధ కలిగి, మనకి తెలిసింది చెప్దాం అనే ఉద్దేశంలో ఈ వీడియో పెట్టడం అయింది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మనము మాస్ యాక్సిడెంట్స్‌ని చూడడము, వినడము అవుతూ ఉంటుందనమాట. అవుతూ ఉన్నది. ఇప్పుడు నిన్న జరిగిన కర్నూల్‌లో బస్ యాక్సిడెంట్ కానియండి, ప్లేన్ యాక్సిడెంట్ కానియండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో, ఫస్ట్ మన ప్రయత్నం మనం చేద్దాం. మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనం ఏం చేయాలి అని అనుకుంటున్నాము, దేవుడిని ప్రార్థించుకొని బయలుదేరడం అనేది. ప్లస్ మన వేర్ అబౌట్స్‌ని కొంచెం గోప్యంగా పెట్టుకోవడం మంచిది. ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా, ఒక చిన్న విషయం కూడా హోటల్‌లో వెళ్ళి తిన్నది, ఇంటి పక్కనుండే గుడికెళ్ళిన విషయాలన్నీ కూడా ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టి పర్సనల్ లైఫ్‌ని పబ్లిక్ చేయడం వల్ల, దాన్ని కొన్ని వేల మంది, లక్షల మంది చూసే వల్ల ఎవరెవరి మనస్తత్వాలు, ఎవరెవరి మనోభావనలు ఎలా ఉంటదో తెలీదు. అందువలన ఈరోజు మనకి కనీసం ఇంటి పక్కన గుడికో, లేపోతే మన ఊర్లో ఉండే గుడికో వెళ్ళే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. లేదో మనం హోటల్‌లో వెళ్ళి తినేంత అవకాశం భగవంతుడు మనకిచ్చారు. కానీ ఇప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి వాళ్ళ దగ్గర ఉంటున్నది. పూరి గుడిసెల్లో అతి తక్కువ జీతం తీసుకునే వాళ్ళ దగ్గర నుండి, పూరి గుడిసెల్లో ఉండే వాళ్ళ దగ్గర నుండి, అంబానీ వరకు మనం పోస్ట్ చేసే వీడియోలు అందరూ అన్ని తరాల వాళ్ళు చూడడం అవుతూ ఉంటుంది. అందువల్ల ఎవరి మనోభావాలు ఎలా ఉంటాయో, అయ్యో! వీళ్ళు చూడండి హోటల్‌కెళ్ళి తింటున్నారు. మనం ఇంట్లో పాతవి తింటున్నాము. వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఇలా ఉన్నది. అలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ లేనిపోయినయి ఇంకొకళ్ళ ద్వేషాన్ని, కడుపు మంటని మనం సంపాదించుకుంటాం. దాని నుంచి ఏవేవో మనకే తెలియని అవాంతరంలో మనం చిక్కుకోపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు పెట్టాలి మన పర్సనల్ లైఫ్‌ని? అది చాలా తప్పు, అలా పెట్టకూడదు. తర్వాత కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఈ విషయాలకి ఈ ఇప్పుడు జరిగే యాక్చువల్లీ మనం తీసుకున్న టాపిక్ కాదు. మనసుకి బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఈ మాస్ యాక్సిడెంట్లు. యాక్సిడెంట్ అనేది రోజు ప్రతి మూలల్లో అన్ని ఊర్లలో, అన్ని చోట్లలో జరుగుతూ ఉండేవి. దీ దీన్ని మనము ఏ రకంగా కొంచెం ప్రయత్నిస్తే వీటి దగ్గర నుండి ఏదన్నా బయటపడే అవకాశాలు ఉన్నదా అనేది నా వంతు ఒక చిన్న మాట, చిన్న ప్రయత్నం అనేది చేద్దామని అనుకోని చెప్పడం అయిందనమాట. ఎప్పుడు మనము ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ప్రశాంతంగా బయలుదేరాలి. పోట్లాడుకుంటూ, రచ్చలు పెట్టుకుంటూ అలా బయలుదేరకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ అయినా కూడా ఆహ్, ఏదో ఆఫీస్ పని మీదైనా వైఫ్ చక్కగా హస్బెండ్‌ని విష్ చేసి పంపియడము, తనకు కావాల్సిన సంతోషంగా ఊరికెళ్ళడం అనేది నేర్చుకోవాలి. ఏముందిలే బస్ ఎక్కాం, ఫ్లైట్ ఎక్కాం, రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాము, ఓ 2 గంటల్లో దిగేద్దాము. అలా అనుకోని ట్రావెలింగ్‌ని అనేది మనము అలా లైట్‌గా తీసుకోకూడదు. అత్యవసరాల పరిస్థితుల్లో ఏదో మెడికల్ ఎమర్జెన్సీనో, ఇంకొక ఎమర్జెన్సీ అన్నప్పుడు మనము ఇలా నైట్ ట్రావెల్సు, కొంచెం హెక్టిక్ ట్రావెల్స్, అలా ఎమర్జెన్సీ ట్రావెల్ పెట్టుకోవచ్చు. తరచూ ఇలా నైట్ ట్రావెల్స్ కొంచెం వారం, వజ్రం, తిథి, నక్షత్రం చూసుకోకుండా బయలుదేరడం అనేది సమంజసం కాదు. ఇఫ్ యూ కెన్ అవాయిడ్ ఇన్ సచ్ సిట్యుయేషన్, ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ట్రావెల్. అండ్ దెన్ ప్రతి 2 నిమిషాలకి అందరికీ ఫోన్‌లు చేసి, మేము ఇక్కడికెళ్తున్నాం, అక్కడికెళ్తున్నాం, అవి చేస్తున్నాము, అక్కడికెళ్ళి ఇవి చూస్తాం, అక్కడికెళ్ళి ఈ హోటల్‌లో ఉంటాం, అక్కడికెళ్ళి అవి కొనుక్కుంటాము. అలాంటివన్నీ చెప్పకుండా ఉండడం మంచిది. అది గోప్యంగా పెట్టుకోవడం మంచిది. దీని నుంచి చానా నెగెటివ్ ఎఫెక్ట్సే తప్పనిచ్చి పాజిటివ్ అనేది ఏమి ఉండదండి. సో, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇన్‌కంప్లీట్‌గా కమ్యూనికేట్ చేయకూడదు. వెళ్తున్నాను అని చెప్పడం. వెళ్తున్నాను.
ఆ! ఆ! బుక్ అయిపోయింది. ఆ! టైం అయిపోయింది. వెళ్తున్నాను. అలా ఇన్‌కంప్లీట్‌గా చెప్పకూడదు. బయలుదేరుతున్నాను. బస్సు సమయం అయింది. ఇంక బయలుదేరాలి. అండ్ ప్లస్ హడావుడిగా బస్సు 10:00కంటే మా ఈ సిటీలలో చానా బస్సు కానియండి, ట్రైన్ కానియండి, ఆహ్, ఫ్లైట్ కానియండి, ఈ ట్రావెలింగ్ టైం మనకి సిటీలల్లోనే చాలా ట్రావెలింగ్ టైం ఉంటుంది కాబట్టి, మినిమము ఒక బఫర్ టైమ్ ఒక 1-2 అవర్స్ బఫర్ టైమ్ ఉండేలాగా రిలాక్స్‌గా బయలుదేరుతాము. మనం ఎందుకు ప్రయాణం చేస్తున్నామో, ఏ ఇన్ కేస్ ఒక పెళ్ళికో, ఆఫీస్ మీట్‌కో, లేకపోతే ఒక ఫంక్షన్‌కో దానికి తగిన బ్యాగేజ్ అవన్నీ 1 డే బిఫోర్ సర్దుకోవడము. అలా ఉండడం. మనం బయలుదేరేటప్పుడు మన ఇంటి పక్కన ఉండే గుడికి వెళ్ళి లేపోతే మనసులోనే మనకి ఇంటికి పక్కనే ఉంటే గుడికి ఎళ్లి దండం పెట్టుకునే అవకాశం లేకపోయినా కూడా, మన మనసులోనే, మన మందిరంలోనే, మన ఇంట్లో ఉండే దేవుడి కన్నా మనం చెప్పుకోవాలి. స్వామి మేము ఇలా పలానా కార్యంగా పలానా చోటుకెళ్తున్నాం, తీర్థయాత్రకెళ్తున్నాం, ఆఫీస్ పనిగా వెళ్తున్నాను, లేదా ఒక ఫంక్షన్‌కెళ్తున్నాను, ఒక పెళ్ళికెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళి, క్షేమంగా రావాలి. నా ప్రయాణంలో నువ్వే తోడుగా ఉండాలి అని చెప్పడం. ప్లస్ బస్సులు, కార్లు ఎక్కినప్పటి నుండి ఓ అని తెగ పాటలు పెట్టేసుకునేసి, అలా అన్నీ చేయకుండా కొంచెము ఫస్ట్ ఎక్కిన హాఫ్ అన్ అవరు ఆధ్యాత్మికంగా ఎవరికి తోచిన వాళ్ళ ఇష్టదేవుల స్తోత్రాలో, భజనలో పెట్టుకొని ప్రశాంతంగా వెళ్ళడము. ఈ ఓవర్‌టేక్ చేసుకోకుండా ఉండడము. మనం అర్ధగంట, ఒక గంట ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు. మనం చేరాల్సిన గమ్యానికి ఒక గంట సేపు ఆలస్యంగా, 2 గంటలు ఆలస్యంగా వెళ్తే కూడా పర్వాలేదు. మనం అవసరమైతే ట్రాఫిక్ అనో, లేకపోతే రెస్ట్ తీసుకొని ఇన్ కేస్ నైట్ టైమ్ ట్రావెలింగ్ అయితే ఒక మంచి బిజీ ప్లేస్‌లోనో, జనాలు ప సందడిగా ఉండే చోట్లలో కాస్త ఇన్ కేస్ మనం ప్రైవేట్ వెహికల్స్‌లోనో, మన ఓన్ వెహికల్‌లో ట్రావెల్ చేసేటప్పుడు ప్రాపర్ ప్లేస్ చూసుకునేసి, అక్కడ కొంసేపు రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకున్నాక ట్రావెల్ చేయొచ్చు. అట్టే స్ట్రెచ్చు ఆ నిద్రని ఆపుకొని, ఇన్ కేస్ డ్రైవర్‌ని పెట్టుకొని వెళ్ళేటప్పుడు, ఆ డ్రైవర్‌కి ప్రెషర్ ఇవ్వడం, మీకు డబల్ వంతు బేటా ఇస్తున్నాము, నైట్ టైమ్‌కి డబుల్ చార్జెస్ ఇస్తున్నామని చెప్పి, ఆ డ్రైవర్‌ని ప్రెషర్ చేసి తొందరగా పోవాలి అనడము. ఇలా డ్రైవర్ మీద ప్రెషర్ పెట్టి ట్రావెలింగులో హడావుడి చేసుకునే దానికంటే, మనం ట్రావెలింగ్ చేస్తున్నాము అని తెలిసిన సమయం నుంచి, ఆ ట్రావెలింగ్‌కి బఫర్ టైమ్ పెట్టుకోవడం, దానికి సమయానికి కరెక్ట్‌గా బుకింగ్ గానియండి, ప్యాకేజ్ కానియండి, అలా చేసుకోవడం. ఇంటికి బయలుదేరే ముందు ఒకసారి మన ఇంటి మందిరంలో ఉండే స్వామికి చెప్పేసి, మన వీధి చివర ఉండే స్వామికి చెప్పేసి, స్వామో, అమ్మవారికో చెప్పేసి, తల్లి నేనింత దూరం ప్రయాణం అది చిన్న ప్రయాణం కానియండి, 6 గంటల ప్రయాణం కానియండి, గంట ప్రయాణం గానియండి. మనం ఇంటి నుంచి బయటికి కదులుతున్నాము అంటేనే, మన ఇష్టదేవుడిని అనుకోవాలి. మన గ్రామ దేవతలను అనుకోవాలి. ప్రార్థన చేసుకొని బయటికి బయలుదేరాలి. ఎందుకంటే సిటీలలో మనము పొద్దున్నెళ్ళి రాత్రికొస్తాం. ఆ ట్రాఫిక్కుల్లో చానా గోలలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రాఫిక్ చిన్న చిన్న ట్రాఫిక్ విషయాలలో తల పాడు చేసుకోకుండా, అక్కడ ఫైట్ చేసుకోకుండా, ప్రశాంతంగా ఉండడానికి చూడాలి. వీలైనంత వరకు ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి చూడాలి. పోయేది ఒక వ్యక్తి అయినా కూడా స్పీడు వల్లనో, లేపోతే ట్రాఫిక్ వయలేషన్ వల్లనో, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. అది ఆడవాళ్ళు కానియండి, మగవాళ్ళు కానియండి, ఒక మనిషి ఇంట్లో ఇలా అర్ధాంతరంగా అపమృత్యు చెందారంటే, దాని నుంచి ఆ ఫ్యామిలీకి కలిగే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అందరికీ భగవంతుడు ఒక ఆయుష్షునంటూ నిర్ణయించుంటాడు. అంతవరకు మనం బతకాలి. సౌఖ్యంగా బతకాలి. మంచిగా బతకాలి. దానికి అనునిత్యము మన ఇష్టదేవుడిని కనీసానికి కనీసం కూర్చొని స్తోత్ర పారాయణం కానియండి, దేవస్థానానికి వెళ్ళడానికి కుదరని పరిస్థితులుంటే కనీసం వాళ్ళ ఇష్టదేవుళ్ళని నామమన్నా తరచూ జపిస్తూ ఉంటే మనసులోనే నామజపానికి అంటు ముట్టు దోషం ఏమి ఉండదండి. సో, మీ ఇష్టదేవుడిని మీరు మనసులో అనునిత్యం అనుకుంటూ ఉండండి. ఇట్లా ఇబ్బందుల్లో పడడం అనేది ఆహ్, హైవేలలో స్పీడ్‌గా వెళ్ళడము, ఓవర్‌టేక్ చేయడము, ఇలాంటివన్నీ తగ్గించుకుంటే ఒకసారి మానవ శరీరాన్ని
పోగొట్టుకున్నామంటే, మళ్ళీ తిరిగి రావడం అనేది కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల లక్షల శరీరాలు వచ్చిన తర్వాతనే జీవుడు మళ్ళీ ఈ మానవ శరీరంలోకి భగవంతుడు ఇస్తాడు. అలా ఉన్నతమైన మానవ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ట్రావెలింగ్‌లో గూడా ఆ సీట్ల కోసం ఫైట్ చేసుకునేది, విండో సీట్ కోసం ఫైట్ చేసుకునేది. వీలైనంత వరకు ఈ ఫైటింగ్‌లు, వాదనలు లేకుండా ప్రశాంతంగా ప్రయాణించడానికి అది ఇంట్లో నుంచే ఉండాలి. అబ్రప్ట్‌గా కంప్లీట్ చేయడం. వెళ్తున్నాను అలా చెప్పకుండా, వెళ్ళి వస్తానని చెప్పాలి. ఆఫీస్‌కెళ్ళొస్తాను, ఊరికి వెళ్ళొస్తానునని పాజిటివ్‌గా ఉండాలి. మన మాటల్లో కానియండి, మన లాంగ్వేజ్‌లో కానియండి, పాజిటివిటీకి ఎక్కువ చోటిస్తూ ఉండాలి. నెగెటివ్ మాటలు, నెగెటివ్ మనుషులు చుట్టూరా ఉంటూనే ఉంటారు. కానీ ఒక పాజిటివిటీ అనేదే ఆహ్, ఫెయిల్ అయిన క్యాండిడేట్‌ని కూడా మళ్ళీ నెగ్గనిస్తుంది. అయితే మనలే ఒకసారి ఫెయిల్ అయితే ఏమవుతుందినని 4 మంచి ముక్కలు చెప్పామంటే వాళ్ళకదే స్ఫూర్తినిస్తుంది. ఇలా ఆవేశంలో జీవితాల్ని పాడు చేసుకోకుండా, పోయేవాళ్ళు పోయేలా అలా అబ్రప్ట్ లైఫ్‌నిగా ఎండ్ అయిపోయిన అది యాక్సిడెంట్ కానియండి, ఇంకో రకంగా కానియండి, అది వెళ్ళిన వాళ్ళకి కానియండి, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానియండి, చానా ఇబ్బందుల్ని కలిగిస్తుంది. సో, ప్రయాణం చేసేటప్పుడు మీకందరికీ ఈ శ్లోకం తెలిసే ఉంటుంది. ఒకసారి చెప్తాను. వనమాలి కదీశాంకి శంకి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వనమాలి గదీశాంకి శంకి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వనమాలి గదీశాంకి శంకి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అనే ఈ శ్లోకాన్ని, విష్ణు సహస్రనామంలో ఉండే చిట్ట చివరి శ్లోకాన్ని ఇంట్లో నుంచి ప్రార్థించుకొని, బస్ ఎక్కినాక కూడా ప్రార్థించుకొని, బస్సో, ఫ్లైటో, కారో, ఆటోనో ప్రార్థించుకుంటే ఆ ఏడుకొండలవాడు మనకి ఎప్పుడూ అండగా ఉంటాడు. స్వస్తి.